ఆత్మీయులారా, సాయి భక్త పరమహంసగా చెప్పుకోదగిన మన మాస్టర్ భరద్వాజ్ మాస్టర్ గారి గురించి జ్ఞాపకం చేసుకునే, ప్రస్తుతి చేసుకునే, అనుసరించే ప్రయత్నం చేసే సత్సంగానికి శుభస్వాగతం. ఇవాళ 2 ప్రధాన విశేషాలు చెప్పుకుందాం. మాస్టర్ గారికి బాబా దగ్గర ఒక గొప్ప జ్ఞానానుభవం కలిగింది ఫిబ్రవరి 9, 1963లో. అప్పటి నుంచి ఆయన ఏం చేశారంటే, అరే అడగకుండానే ఒక బిచ్చగాడికి అనంతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చినట్టు తండ్రి, నీ అనుగ్రహాన్ని నీ దివ్యమైనటువంటి రూపంలో ఒక జీవికి ఏవి కావాలో అన్ని రూపాలలో సాక్షాత్కరింపచేశారే, కనుక ఈ జీవితం మీది, ఇక్కడి నుంచి వీడు మీకు బానిస అని తాను ఆత్మార్పణ చేసుకొని గొప్ప గురుభక్తులయ్యారు భరద్వాజ్ మాస్టర్ గారు. అంతవరకు భరద్వాజ్ గారు వేరు, అక్కడ నుంచి వారు సాయి భక్తుడు. శ్వాసలో, శ్వాసకు ఆధారమైన ప్రాణచలనంలో, దానికి ఆధారమైన చైతన్య దీప్తిలో సాయిని స్మరిస్తూ స్మరణ తానై జీవించిన వారు ఆయన. అందుకని ఏం చేసేవారంటే, ఆయన మాటల్లోనే చెప్తే పిచ్చి పట్టినట్టు బాబా గురించి తెలుసుకోవడానికి ఇష్టపడేవారు. ఆయన ఏం చేసేవారంటే, ప్రతి విషయాన్ని పదే 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 ఒక చిన్న పదం, చిన్న వివరణ తెలుసుకోవడానికి ఎన్ని రోజులైనా ప్రయత్నం చేసేవారు. బాబా చరిత్రలో ఒక చిన్న సంఘటనకు దానికి సంబంధించిన వివరణ తెలుసుకోవడానికి. ఆ విధంగా ఈరోజు 2 గొప్ప విశేషాలు. ఒకటి ఏమిటంటే, ఆ రోజుల్లో ఎప్పుడైనా మాస్టర్ గారు వెళితే సాఠేవాడ అని ఇప్పుడు ఆ గదులు తీసేశారు. సాయి ప్రకటమైనటువంటి వేప చెట్టు ఆ పక్కనే ఉండే సమాధి మందిరం మధ్యలో ఉండేది. అది గురుస్థానానికి, దగ్దీవాడాకు, బూటీవాడాకు, ప్రస్తుతం ఉండే సమాధి మందిరానికి మధ్యలో ఉండే 4 గదులు. వాటిలో చాలా వరకు మాస్టర్ గారు అక్కడ భక్తులు ఇచ్చేవారు, అక్కడ ఉండేవారు ఆయన. చాలామంది భక్తులు ఆ 4 గదుల్లో ఉండేవారు బాబాను చూసిన వాళ్ళు. అట్లా ఒకసారి మాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆ పక్క గదిలో సాయి శరణానంద్, ఆయన అసలు పేరు వామన్రావు పాటిల్, ఆ వామన్రావు పటేల్ అనే పేరు కలిగిన సాయి శరణానంద అక్కడున్నారు. ఆయన ఈరోజు ఆయన జన్మదినం. అది భగవంతుడి దయ. ఆయన మాస్టర్ గారిని చాలా ప్రేమించేవారు, అభిమానించేవారు. కొన్నిసార్లు అయితే చాలా భక్తి తత్పరతతో బాబా గురించి చెబుతూ ఉండేవారు. ఆయనలో విశేషం ఏంటంటే, ఒక 11 నెలలో 1 సంవత్సరము బాబా సాన్నిధ్యంలో ఉన్నాడు, ఆ అనుగ్రహాన్ని పొందారు. అందుకని ఆయన భక్తిని, ఆయన అనంతంగా బాబా పట్ల ఆయనకు ఉండేటువంటి శ్రద్ధను గౌరవించి సాయిబాబా సమాధి పైన ఉండేటువంటి విగ్రహాన్ని వారి చేత ఆవిష్కరింపచేసిన ఘనత ఆనాటి భక్తులది. అంతటి భక్తుడు సాయి శరణానంద్. ఆయన సాయిబాబాది సూపర్ మన ఒక పుస్తకం కూడా రాశాడు చిన్నది.
ఆయన ఎప్పుడు మాస్టర్ గారు కలిసినా మహా ఆప్యాయంగా మాట్లాడేవారు. ఆయన ఒకసారి చెప్పిన ఒక మాట ఎప్పుడు గుర్తు చేసుకోదగింది. ఏమనేవారంటే, భరద్వాజ్, నీ తలకు ఒక గుడ్డ కట్టి ఆ గుడ్డ యొక్క అంచు ఈ ఎడమ వైపున వేసి అట్లాగన బాబాను స్మరిస్తే నీలో బాబాను చూసుకోవటం చాలా ఈజీ. బాబాను చూసుకోవటానికి అనువైనటువంటి దేహం నీది, రూపు నీది. ఆ విధంగా తలుచుకోవటానికి అద్భుతంగా నువ్వు పనికొస్తావు అని నాకు అలా అనిపిస్తోంది అని తరచు అనేవారు మాస్టర్ని గురించి. ఆ విధమైనటువంటి ఒక అభిప్రాయం చెప్పిన మహానుభావుడు వామనరావు పాటిల్ అని సాయి శరణానంద. అటువంటి మాస్టర్ మనకు లభించారు. సరే, ఇంకా రెండో విషయం, 1914లో సరిగ్గా ఈ రోజున రామనవమి వచ్చింది. రామనవమి వచ్చినప్పుడు మొదట అడిగారు, బాబా ఏంటి అని. అంటే రామనవమి ఉత్సవం అన్నారు. రామనవమి ఉత్సవం అనేటప్పటికి దాసగను కీర్తనకారుడుగా తయారై ఒక పెళ్లి కొడుకులాగా తయారై వచ్చాడు ఆయన. వెంటనే బాబా అన్నారు, కీర్తన చేయటానికి ఇలా రావటం ఏంటి, కీర్తనకారుడు ఇవ్వలే రావాలి అని. వెంటనే అతడు అవన్నీ తీసేసి సహజంగా ఆనాటి కీర్తనకారులు ఏ విధంగా వస్తారో అలా వచ్చాడు. వచ్చినప్పుడు ఒక మాల ఇచ్చి అతనికి అనుమతి ఇచ్చి రామ కథాగానాన్ని చేసి రామనవమి ఉత్సవాన్ని పూర్తి చేయమని పంపించారు. ఆ విధంగా బాబా అనుగ్రహానికి పాత్రమైన వారు దాసగణం సహస్రబుద్ధే, గణపతిరావు సహస్రబుద్ధే ఆయన పేరు. ఆయన గారు ఎంతో శ్రద్ధగా మొట్టమొదటిసారి రామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నది కూడా ఈరోజే. ఆ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సూక్ష్మతరంగా తెలుసుకొని సాయి భక్తులకు అందించాలనే గొప్ప దృఢ సంకల్పం మాస్టర్ గారిది. ఆయన్ని మనం ఎప్పుడైనా అడిగితే, సార్ అన్నిటికంటే ఈ ప్రపంచంలో ఒక మనిషికి ఇంకో మనిషి చేయగలిగిన సహాయం ఏంటి సార్, ఏం లేదో బాబాను పరిచయం చేస్తే చాలు అనేవారు. ఆయనకి తెలిసిన బాబా మనకి ఎవరికీ తెలియనంతటి గాఢంగా తెలుసు ఆయనకి. బాబా ఆయనకు ఒక అనుభవపూర్వకంగా ఆయన సాన్నిధ్యం పూర్తిగా అనుభవించిన గురుభక్తుడు ఆయన. అందుకని ఈ ప్రపంచంలో ఎవరితో దేంతోనూ ఆయన అనుభవం పోలదు. ఆయన అనుభవం ముందు మిగతా ప్రపంచం అంతా బలాదూర్. అటువంటి గురుభక్తుడైన మాస్టర్ గారు ఆయన కొన్నిసార్లు అయితే నోరెత్తితే చాలు, కన్నెత్తితే చాలు కనకాభిషేకాలు అన్నట్టు మాస్టర్ నోరెత్తితే చాలు రసరమ్య గీతాలు లాగా సాయి లీలామృత విశేషాలు చెప్తూ ఉండేవారు. అది వినగా 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 మనకు మానసికంగా సాయి సాన్నిధ్యం ద్యోతకమయ్యేది. మనకు తెలియకుండానే దునియదుట కూర్చున్న సాయి మన మనసులో పడుచూపేవారు. ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఆయన సాన్నిధ్యంలో ఉండటం సులువు, సునాయాసం, సులభ్యం అయ్యేది. అందుకని సత్సంగం అంటే మాస్టర్ గారి సాన్నిధ్యం. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భం వచ్చినా కూడా దానికి తగిన ఒక రీతిలో ఆయన స్పందించేవారు. అది పరమాద్భుతంగా ఉండేది. ఎవరైనా నిరాధార నిస్సహాయమైన మనుషులు ఆయన దగ్గరకు వస్తే వారికి తప్పకుండా ఒక మేలు జరిగి అక్కడ ఒక సాయి లీల ప్రకటమయ్యేది. తర్వాతి రోజులలో ఆయన వాటిని తన పుస్తకాల్లో ప్రకటించేవారు కూడా. ఇప్పటికి సందర్భంగా వచ్చిన ఒక్క విషయం చెబుతాను. ఆ రోజు మనం ఉన్నాం. మా స్నేహితులు ఒకరు తన ఊరికి వెళుతుంటే అక్కడ ఒక చెరువు కట్ట పైనే ఉండే చిన్న గుడిలో పూజారిగా ఉండే ఒక పెద్ద ఆయన మా స్నేహితుడు శేషాద్రిని అడిగాడు, అయ్యా ఇట్ట బిడ్డకు బాగలేదు, టాన్సిల్స్ అన్నారు, ఇక్కడంతా బాగా గడ్డగట్టిపోయి అవి బాగా ముదురుగా అయిపోయి పిల్ల ఎదగడం కూడా ఆగిపోయింది. ఆ పిల్ల పేరు కోటీశ్వరి, పసిబిడ్డ. ఆ తండ్రి బాధపడుతున్నాడు. ఆ విషయం ఈయనకు చెప్పారు. అప్పుడు ఆయన అన్నారు, అయ్యా నేను కాదు, మా మాస్టర్ గారు ఉన్నారు, ఒకసారి మీరు కనొస్తే ఆయన కలిస్తే బాగుంటుంది అని. ఆ విధంగా మాస్టర్ గారు వారికి లభ్యమయ్యారు.
ఆయన ఒక చరిత్ర ఇచ్చి ప్రతిరోజు చదివి అర్థమయ్యేటట్టు ఆ బిడ్డకు కూడా చెప్పండి, మీరు సాయిని నమ్ముకోండి, మీ బాధ ఏదో ఆయనకి చెప్పండి అని చెప్పారు. ఆ పూజారి అయినటువంటి ఆ సోదరులు ఎంతో భక్తిగా కొంతకాలం చేశాక ఆ పాపకు ఒక కల వచ్చింది. ఆ కల ఏమిటంటే, సాయిబాబా డాక్టర్ గారి వేషంలో ఉన్నారు, డ్రెస్ వేసుకున్నారు, పక్కనే క్షేత్రపాల స్వామి కంపౌండర్గా ఉన్నాడు, వాళ్ళ నాన్న ఎక్కడ పూజ చేస్తారో ఆ అమ్మగారు పక్కనే ఉన్నారు, ఆమె కూడా ఒక నర్సులాగో ఎలాగో ఉన్నారు. ఈ అమ్మాయి భయపడుతుంటే నిరంతరం వాళ్ళ నాన్న పూజ చేసి ఆ దేవత చెప్పింది, నోరు తెరువు, ఏం కాదు అని. అమ్మాయి నోరు తెరిచింది. తిరగగానే బాబా ఏం చేశారంటే లోపల ఈ వైపు నుంచి 2 మాంసం ముక్కలు ఇట్లా పైకి తీసి అవి చూపించాడు. చూపించి, ఇగో తీసేసాను, నీకేం ఇబ్బంది లేదు, పోయిందన్నారు. అయిపోయింది. తెల్లవారి లేచి చూసుకుంటే నిజంగానే లోపల ఇక్కడ 2 కంతలు ఉన్నట్టు అక్కడ ఎర్రగా అయిపోయింది, గాయం మాడిపోయినట్టు కనిపిస్తోంది. ఉదయాన్నే మాస్టర్ దగ్గరికి వచ్చారు, అక్కడ ఉండే అందరూ చూశారు. అంతే. ఆ తరువాత ఆ పాప తొందరగా ఎదిగింది, ఆమె జీవితం సుగమమైంది. ఆ విధంగా నిరాధార నిరంజనులైనటువంటి నిరుపేదలకు అవ్యాజ కృపా కరుణా కటాక్షం లభించేందుకు మాస్టర్ సత్సంగం కారణమైంది. ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఆ విధంగా మాస్టర్ గారి ఎదుట జరిగినటువంటి దివ్య లీలా సందర్భాలు ఎన్నో. ఆయనను అనన్యంగా నమ్మిన, నచ్చిన, అనుసరించిన ప్రతివారు అటువంటి అనుగ్రహాన్ని పొందినవారే. ఆ విధంగా ఆయన కృపను చవిచూచిన వారే. కనుక మాస్టర్ ఎప్పుడూ చెప్పినట్టు బాబాను పరిచయం చేయి, వాళ్ళకి తప్పకుండా మేలు జరుగుతుంది అనే మాట ఎప్పటికీ శిరోధార్యం. ప్రస్తుతం మీలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ సత్సంగం కొనసాగించుకున్నాం. మాస్టర్ గురించి చెప్పుకుంటూనే ఉందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. గురుదేవ దత్త సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. సాయి రామ్ జయ సాయి రామ్, సాయి రామ్ జయ సాయి రామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.